న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యత్నానికి పాల్పడడం స్థానికంగా సంచలనం రేపుతోంది. కొంచెనపల్లి గ్రామానికి చెందిన మామిళ్లపల్లి మురళి తన భార్య అత్త వేధింపులు తట్టుకోలేక పోలీసుల అక్రమ నిర్బంధంపై మనస్తాపం చెంది ఈ అఘాయిత్యాన్ని కొడిగట్టారు. ఆస్తి కోసం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాధితుడు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నాయి. అసలు పోలీస్ స్టేషన్ వద్ద ఏం జరిగింది, బాధితుడి ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలేంటి, మా ప్రతినిధి అందిస్తున్న మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రులను వదిలేసి వచ్చేయమంటున్నారండి. వచ్చేసిన తర్వాత మొత్తం ఆస్తంతాల పేరు రాసేసి వచ్చేయమంటున్నారండి. అయితే ఆ పోలీసులు కూడా వాళ్ళ వైపే స్పందిస్తున్నారండి. మా వైపు స్పందించి నన్ను అర్థం చేసుకోవట్లేదండి. నా కాపురం పోవడానికి కారణాలు మా అత్తగారు దానమ్మ, రూపవతి, మా భార్య, వాళ్ళ బావ కడిగేల సీను, వాళ్ళ అక్క కడిగేలు చచ్చిపోతుంది. వీళ్ళే కాపురానికి కారుకుల ముందు వీళ్ళేనండి. వీళ్ళ వల్ల నాకు కాపురం పోయిందండి. ఆస్తి మొత్తం రాసేయమంటున్నారు. ఆస్తి అంతా మా తల్లిదండ్రులని వదిలేసి వచ్చేయమంటున్నారండి. ఆ రాస్తి వేసుకుని వచ్చాము, మీ తల్లిదండ్రులు నాకు రాసేయని రాస్తా అన్నారండి. పోలీసులు కూడా దాన్ని స్పందించట్లేదండి. తాడేపల్లి కుటుంబంలో పింఛను సన్నది మన నైట్ మా పిల్లలు చూడటానికి మా పేరెంట్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత వాళ్ళ స్టోర్ తిట్టారండి. తిట్టేసిన తర్వాత మా ఇంటికి వచ్చేసాను. ఈ లోపల స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకుంటండి. అతను ఇక్కడ 11 పోలీసులు వచ్చి మా తప్పులు కొట్టి నన్ను స్టేషన్ తీసుకెళ్తానికి వచ్చారండి. ఈ లోపల మా నాన్నగారికి హార్ట్ పేషెంట్ అండి. ఆయనకి కూడా 4 తర్వాత కుర్చీ చెవులు పెట్టేసి బయటగా పడుకున్నాడండి. ఆయన గురించి మా భయం వేసిందండి. వాళ్ళు ఇప్పటికప్పుడు స్టేషన్ తీసుకుని ఎప్పుడు కూర్చోబెట్టేస్తానండి. అలా అది ఏం జరిగింది ఏంటని విచారించలేదు. 2 రోజులు నన్ను అక్కడ పోలీస్ స్టేషన్ ఎటుబడి ఇచ్చేసారు. మన సెల్ అడిగాను, సెల్ చేసుకున్నారండి. కనీసం పొద్దున్న సాయంత్రం కూర్చోబెట్టి టీ తాత కూడా అనలేదు. అలా 3 రోజులు అక్కడ కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత ఇంతకుముందు 2 కోట్లు జరుగుతుందండి. ఆ 2 కేసులు వేసారు నా మీద. 2 కేసులు కూడా ఏంటంటే దాని పోలీసు వాళ్ళు విచారించలేదు. విచారించుకోకుండానే ఆ 2 కేసులు కూడా కేసులు పెట్టేశారండి. పోలీసు వాళ్ళు ఆడాలని మేము ఆడవాళ్ళం ఏం చేయగలదు, మేము జాకెట్ చింపుకి ఐసింపుకి వెళ్ళిపోయి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా చేస్తారండి. నాలుగు పరిస్థితి ఏంటండి, స్టేషన్కి వెళ్ళి చెప్తే సమాధానం కూడా చెప్తలేదండి. అలా అందుకని నేను ఏం తేలితే తాగేసాను సార్ నేను. అలాగే ఏంటంటే కాపురం రమ్మంటే ఇల్లు రాయి వాగలు రాయి అని అంటున్నారండి. బ్యాక్వర్డ్ చేస్తున్నారండి. అలాగే అతను కాపురం వస్తారండి అన్నారండి. నా పేరు వేసేమండి. నాది కొంచెం పిల్లండి. నా కొడుకు ఏమో ఒక్కడండి. భార్య అత్త చాలా అబ్బాయి పెరిగేస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కూడా బాగా దాడి చేస్తలేదండి. ప్రతిసారి కూడా ఆస్తి రాబేస్తాడు. ఈ పోలీసు వారు మాకు వేయలేడు. ఆస్తి అంతా రాసిస్తున్నారండి. ఇంటికి ఇల్లంతా రాసిస్తే కాపురం వస్తారండి. మొత్తం అయితే మాత్రం మా అమ్మ అయితే మాత్రం వాళ్ళ అమ్మ మహావేతనం పెట్టేస్తున్నాడు. 3 పిల్లలను కూడా ఎదురు చేస్తున్నాడు. నా కొడుకు సాగు కారణం వాళ్ళనండి.